ఈ యొక్క లూకా స్వార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని 29వ వచనాన్ని చదివాము నిన్న. ఇవాళ 30, 31 చదువుదామండి. లూకా స్వార్త 1వ అధ్యాయము 30, 31. చదువు జ్యోతి. Luke 1 30 and 31. 30. Yeah. And the angel said unto her, Fear not, Mary, for thou hast found favor with God. And behold, thou shalt conceive in thy womb, and bring forth a son, and shall call his name Jesus. And shall call his name Jesus. చదువు 30, 31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు 30 కదా. మేమేమిటో అని ఆలోచించుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే ఒక్క 30వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే భయపడొద్దు అని చెప్పేసి దేవుని యొక్క కృప నీకు ఉన్నది అని చెప్తా ఉన్నాడు. 31కి వచ్చేసరికి ఏమంటున్నారండి? నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఇక్కడ గర్భమును ధరించి అనే ఈ విషయం ఇప్పుడు జరుగుతుంది. 2000 సంవత్సరాల క్రితం 2021 సంవత్సరంలో ఈ సంఘటన జరుగుతుంది. అయితే ఇది జరిగిద్దని ఇది కొన్ని 400 సంవత్సరాల క్రితమే, ఇంకా ఎక్కువే నాకు తెలిసిన వరకు. యెషయా గ్రంథం అనేది చాలా పురాణత్వమైనది. మేబీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే అనుకో. ఆ ఒక సంవత్సరాల్లోనే ఇది రాయబడి ఉంది. యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడి ఉంది? యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా 7వ అధ్యాయం 14వ వచనము, ఐజయా 7:14. 7:14. Therefore the Lord himself shall give you a sign. Behold, a virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. ఏం చెప్తున్నారండి? ఒక కన్యక గర్భము ధరించిద్ది. ఆ ధరించి పుట్టిన బిడ్డని ఇమ్మానుయేలైన దేవుడు అని చెప్పబడుతుంది. ఇదే విషయము మనము ఇప్పుడు లూకా సువార్తలో చదువుతున్నాం. మరొకసారి చదువుతారా తెలుగులో? 7వ అధ్యాయము, యెషయా 7వ అధ్యాయము 14వ వచనము, 7:14. కాబట్టి ప్రభు కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈ మాట ఎక్కడ జరిగింది? ఇప్పుడు యెషయాలో జరుగుతా ఉంది. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు సదాకాలము తోడై ఉన్నాడు అని. ఇక్కడ దేవుడు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు గర్భవతి అయిన ఆ స్త్రీ ద్వారా బయటికి రాబోతున్నాడు. ఇది జరగబోతుందని యెషయా గ్రంథంలోనే రాయబడి ఉంది. ఇంకా యెషయా కన్నా ముందే రాయబడింది. ఎక్కడ? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. And I will put enmity between thee and the woman, and between thy seed and her seed, and it shall bruise thy head, and thou shalt bruise his heel. ఏమంటున్నారండి? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు అనగా సర్ప సంతానానికి వైరము కలుగ చేసేదను. ఆ స్త్రీ సంతానమును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు
నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఎవరికి? సాతానుడికి చెప్తున్నాడు ఈ మాట. ఎప్పుడు? అనాది కాలంలోనే దేవుని యొక్క ప్రణాళికలోనే స్త్రీ సంతానముగా ఆయన వచ్చి దాని తలను చితక్కొడటానికే వచ్చాడు. ఆ స్త్రీ సంతానం ఎవరు? గలతీలు 4:4. గలతీలు 4:4. Galatians 4:4. But when the fullness of the time was come, God sent forth his Son, made of a woman, made under the law, to redeem them that were under the law, that we might receive the adoption of sons. And because ye are sons, God has sent forth the Spirit of the Son into your hearts, crying, Abba, Father. 4:4 గలతీలు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇప్పుడు ఈ యొక్క కుమారుడు, స్త్రీ యొక్క మరియ యొక్క గర్భంలో ఉన్నవాడు ఎవరు? రక్షకుడు. ఏం చేయబోతున్నాడు? ఆయన విమోచించటానికి వచ్చాడు, రక్షించటానికి వచ్చాడు. పాపపు కాడి నుంచి, ధర్మశాస్త్రపు కాడి నుంచి కూడా మనల్ని విముక్తులు చేయటానికి, విమోచనము చేయటానికి వచ్చాడు. ఇప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఎట్లా వచ్చాడు? దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టాడు. మనమందరం కూడా దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనం అందరం కూడా అబ్బా తండ్రి అని కింద చదువుతా ఉంటే వచ్చింది. అబ్బా తండ్రి అని పిలవటానికి మనల్ని అర్హులుగా మార్చాడు. ఆ ఒక స్త్రీ సంతానము ఎవరో కాదు, స్వయాన యేసుక్రీస్తు వారు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఆది కాండంలోనే చెప్పారు ప్రభువారు. చెప్పిన తర్వాత దాని నెరవేర్పు ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఈ మత్తయి సువార్తలో ఈ కన్యక ద్వారా నెరవేర్చబడుతుంది. ఇంకొక కన్యక ఉంది, ఆ కన్యక ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. అంటే ఇప్పుడు సంపూర్ణంగా అవలేదా అంటే జరిగింది. ఏం జరిగింది? దాని యొక్క తలను చితక్కొట్టాడు. అయితే చితక్కొట్టిన తర్వాత దాని తోక ఇంకా ఆడుతుంది. ఇప్పుడు తోకతో సహా దాన్ని తీసి ఏం చేస్తారు? అగ్నిగుండంలో వేయాలి. అది తీర్పు జరగబోతుంది. అయితే అది కూడా ఎవరి ద్వారా జరుగుతుంది? అది కూడా చదువుతాం. ప్రకటన 12:1. And there appeared a great wonder in heaven, a woman clothed with the sun, and the moon under her feet, and upon her head a crown of 12 stars. And she being with child cried, travailing in birth and pain to be delivered. ఒకసారి చూడండి. ప్రకటన 12:1-2. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదములు క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటములు ఉండెను. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. కంటిన్యూ చేయండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటము ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను.
కననై ఉన్న ఆ స్త్రీ కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆ ఆమె శిశువును ఆమె శిశువుని మింగవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇప్పుడు ఇదే సంఘటన కదా అక్కడ జరుగుతుంది. యేసు క్రీస్తు వారు పుట్టారు అనగానే హేరోదుకి ఏం పుట్టింది? భయం పుట్టింది. సర్పము వెంబడిస్తుందా లేదా? ఎక్కడ? ఆది కాండంలో అవ్వ ఆదాములకి ఒకవేళ పిల్లలు పుడతారేమో అని ఆ పిల్లలు ఎందుకని ప్రభువారు ఏం చెప్పాడు? మీరు ఏలండి, ఫలించండి అన్నాడు. ఇప్పుడు ఫలము రాకుండా ముందుగానే ఏం చేశాడు వాడు? ఘట సర్పము వచ్చి ఆ అవ్వను ఆ మనసును మార్చి ఆమె శపితం అవటం వలన తను ఆత్మీయంగా చనిపోయి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది? వారిద్దరు బిడ్డల్ని చంపేసింది. ఎట్లా చంపేసింది? కయ్యూని ఏబేల్ని చంపేశాడు. సాతాను ఎట్లా చంపాడు? ఇట్లాగే చంపేశాడు. అయితే ఇప్పుడు ఆ స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు వారు వస్తే యేసుక్రీస్తు వారిని కూడా చంపడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడు? పుట్టుక దగ్గరే. అయితే ప్రభువారు చంపిందా లేదా? చంపింది. కానీ ప్రభువారు శాశ్వతంగా దాన్ని చంపేశాడు. దాని తలను చిత కొట్టేశాడు. అంటే దాని ప్రభుత్వం ఇంకా లేనే లేకుండా చేశాడు. శిలువ మీద చేసిన గొప్ప కార్యం ఏమైనా ఉంది అంటే మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచాడు. మరణపు ఆ కాడి నుంచి మనల్ని విముక్తులుగా చేశాడు. అందుకని జ్యోతి ఎప్పుడు అనేది మనం పాపులం కాము. ఇదే ఎందుకని పాపులం కాము. పాపులం ఎందుకు కాము అంటే పాపపు కాడి నుంచి మనల్ని విముక్తులు చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక స్త్రీ కనపడుతుంది 12వ అధ్యాయంలో. ఈ స్త్రీ ఏం చెప్తున్నాడు? ఈ స్త్రీ సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆమె యొక్క తల మీద 12 నక్షత్రాలు కనపడుతుంది. తను ప్రసవ వేదన పడుతుంది బిడ్డని కంటానికి. ఆ బిడ్డ ఎప్పుడు బయటకు వస్తాడో వాణ్ణి మింగుదామని ఈ యొక్క అయితే ఏం జరుగుతుంది అనేది కంటిన్యూస్ గా చదివితే ఆ ఒక ఘట సర్పం ఏం చేసింది అంటే దానికి ఈ ఘట సర్పానికి ఏముంది అండి? ఈ యొక్క ఘట సర్పం దగ్గర కూడా ఒకటి ఉంది. ఏంటి అది? ఘట సర్పం దగ్గర అది కొమ్ములు ఉంటాయి, 10 కొమ్ములు ఉంటాయి. 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు. రేపటి దినాన్ని రాబోతుంది అంత్యక్రీస్తు విరోధి. ఆ 10 రాజ్యాల నుంచి ఒకడు వస్తాడు. అదే మనకి దానియేలు చూసిన దర్శనంలో కనపడిద్ది. అది నెరవేర్పు జరగబోతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా కొంచెం లోతుగా చెప్పాలి అంటే దాని తోక నుంచి 3 వంతులు ఏం చేసింది? నక్షత్రములను 3 వంతులు అంటే ఒక వస్తువులో 3 భాగాలు అంటే 4/4 అనే కంప్లీట్ అయితే దాంట్లో 3 వంతులు అంటే 3/4 నక్షత్రాలు. ఎన్ని దేవతలు ఉన్నారండి ఇవాళ పూజ చేయటానికి? చాలా మంది లేరు. 3,000,000 దేవతలు అంటారు. 3,000,000 దేవతలు. ఆ 3,000,000 దేవతలే ఈ నక్షత్రాలు. ఈ 3,000,000 దేవతలు అంటే ఎవరు? ఈ 3/4 వంతుల నక్షత్రాలను పడవేస్తుందని ఎందుకంటుంది? ఇది పడవేయట్లేదు, అది తన సైన్యము. ఈ ఘట సర్పం యొక్క సైన్యము. అంటే ఈ యొక్క సాతానుడు లూసిఫర్ తో పాటుగా ఎంత మందిని తన సైన్యంలోకి చేర్చుకుందంటే నక్షత్రాలంటే ఈ యొక్క దేవదూతలు. ఈ దేవదూతలు 3/4 వంతులు దేవునికి తిరుగుబాటు చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? వేచి ఉన్నారు. ఎవరి కొరకు తెలుసా? ఆ ఒక స్త్రీ ఎప్పుడు కనిద్దో ఆ కనిన బిడ్డని మింగేయాలని. ఒకసారి 5వ వచనం చదవండి. And she brought forth the man child who was to rule all nations with a rod of iron, and her child was caught up unto God and to his throne. Amen. చదువు 12:5. సమస్త జనములను
ఇనుపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడును. ఇక్కడ మగ శిశువు ఎవరు? మగ శిశువు ఎవరు? స్త్రీ అనేది బలహీన ఘటం, అది సంఘాన్ని చూపిస్తుంది. కానీ తనలో నుంచి వచ్చేది ఏంటి తెలుసా? పురుషుడు. ఈ పురుషుడు ఎవరు? బలమైన వాడు. ఈ బలమైన వారు ఎవరు? 1 పేతురు 3:7. 1 పేతురు 3:7. Likewise, ye husbands dwell with them according to knowledge, giving honor unto the wife as unto the weaker vessel, and as being heirs together of the grace of life, that your prayers be not hindered. ఇక్కడ దీన్ని బట్టి మనకేమవుతుంది? 1 పేతురు 3:7 ప్రకారంగా 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనల యందు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడు. వారు బలహీన ఘట్టాలు. ఎవరు? స్త్రీ. ఆ స్త్రీ ఎవరు? ఇలా సంఘం. మరి పురుషుడు ఎవరు? క్రీస్తు. అయితే ఏం చేస్తున్నాడు ప్రభువారు? సన్మానిస్తున్నాడు. తనతో కాపురం చేయటానికే కదా ప్రభువారు ఉంది ఇక్కడ. కాపురము ప్రభువారు చేస్తానే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ మగ శిశు అంటే బలహీన ఘట్టమైన ఈ స్త్రీ నుంచి ఉత్పత్తి అయ్యేది ఏంటి? ఒక మగ శిశువు. ఈ మగ శిశువు చేతిలో ఏముంది? దండం ఉంది. ప్రకటనలో 12:5 దండం ఉంది. దేనికి? సమస్త దేశములను 12:5 ప్రకటన 12:5 పరిపాలించటానికి, సమస్త దేశములను పరిపాలించటానికి తనకి దండాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడున్న ఈ యొక్క మగ శిశువు ఎవరు? అదే ప్రకటన 2వ అధ్యాయము 26-27. And he that overcomes and keepeth my works unto the end, to him will I give power over the nation. And he overcomes. 2వ అధ్యాయము 26-27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనప దండముతో వారిని ఏలును. ఎట్లా? 27 కూడా చదవండి. ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులు కొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఇక్కడ జరుగుతున్నంత ఎవరికి చెప్తున్నాడంటే సంఘానికి చెప్తున్నాడు. సంఘములో ఎవరైతే జయిస్తారో సంఘం మొత్తానికి ఇచ్చాడు అధికారం? లేదు. ఆ స్త్రీ చేస్తుందా? ఆ స్త్రీ వెళ్తుందా? స్త్రీ ఏలట్లా. చాలా మంది అనుకుంటారు సంఘం పేలిద్దని. సంఘం కాదు ఏలేది. సంఘంలో కూడా జయించే వారు గుంపు ఏదైతే ఉన్నదో వారు మగ శిశువు అయి ఉన్నారు. ఆ మగ శిశువు అయిన వారు ఏం చేస్తారు? సమస్త దేశాలని దేవునితో పాటు కూర్చొని వారే ఏలుతారు. ఇదే విషయాన్ని మనం 1 తెస్సలోనికలు 4వ అధ్యాయం 17వ వచనంలో కనపడుతుంది. 1 తెస్సలోనికలు 4వ అధ్యాయం 17వ వచనము. 1 తెస్సలోనికలు 4వ అధ్యాయం 17వ వచనము. 1 తెస్సలోనికలు 4వ అధ్యాయము 17వ వచనము. Then we which are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఎవరైతే సజీవులుగా ఉన్నారో వారు ఏమవుతారు? దాని పైనుండిద్ది. ఫస్ట్ 16వ వచనం కూడా చదవండి. 15 నుంచి చదవండి. 15 నుంచి 18 వరకు.
ఫస్ట్ Thessalonians Yeah. 4th chapter 15 to 18. For this we say unto you by the word of the Lord, that we which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of an archangel, and with the trump of God, and the dead in Christ shall rise first. Dead in Christ will rise first, then Then we which are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air. So shall we ever be with the Lord. therefore comfort one another with these words. Wherefore comfort one another with these words. అంటే మెజారిటీ ఆఫ్ ద బిలీవర్స్ ఆర్ ర్యాప్చర్డ్ టు ద ఎయిర్. Yes. ఇక్కడ ఏం జరుగుతా ఉండిద్ది? ఇప్పుడు చదివిన 1 Thessalonians 4:17 ప్రకారంగా ఎవరైతే మొట్టమొదటిగా చనిపోయారో క్రీస్తు యందు వారు ఎత్తబడుతున్నారు. తర్వాత ఎవరైతే దేవునిలో బ్రతుకుతున్నారో ఆ విశ్వాసులు కూడా ఎత్తబడతారు. ఎప్పుడు? మధ్యాకాశంలో ప్రభువారు వచ్చే సమయాన. అందుకని ఈ యొక్క ఎత్తబడే గుంపు ఎవరైతే ఉన్నారో ఆ ఎత్తబడే గుంపు ఏం చేయబోతున్నారు? ఆ ఎత్తబడే గుంపు ప్రభుతో పాటు కలిసి వారు ఏలబోతున్నారు. దేన్ని? సమస్త దేశాల్ని ఏలబోయే వాళ్ళు ఎవరో కాదు, ఈ యొక్క మగ శిశువు. ఈ మగ శిశువు ఎవరు? ఎత్తబడిన ప్రథమ ఫలాలు. ఆ ప్రథమ ఫలాలే ఈ యొక్క పునరుద్ధానం, మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు వీళ్ళందరూ. అంటే అందరూ ఎత్తబడతారా? లేరు. ఎవరైతే దేవుని కొరకే బ్రతుకుతున్నారో వారు మాత్రమే ఎత్తబడతారు. రెప్పపాటున. అందుకనే 1 Corinthians 15:52 ఉండిద్ది. ఒకసారి చదవండి. 15:52. రెప్పపాటున కడబూర ధ్వని అది వినపడగానే రెప్పపాటున ఈ శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. అవును, 15:52. తర్వాత అదే అధ్యాయంలో ఇందాక మనం చదివినట్టుగా మొట్టమొదటిగా వారు లేపబడతారు. ఇవన్నీ కూడా ఏం చెప్తుంది అంటే అక్కడ ఈ యొక్క మగ శిశువు రాకుండా ఉండటానికి వాడు ఏం చేస్తున్నాడు? సాతానుడు ఏం చేస్తున్నాడు? మింగి వేద్దామని వస్తున్నాడు. తర్వాత మనం అక్కడ చూస్తే తను పరిగెత్తిద్ది అనమాట. ఆ 12వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే ఆ మగ శిశువు తను తిన్నామని ఆ బిడ్డని వెళ్తే తను ఏం జరిగిద్దండి? అరణ్యంలో వెళ్ళి బిడ్డని కనిద్ది. 12వ అధ్యాయం 13 నుంచి చదువుతా ఉంటే తను కనిద్ది. కన్న తర్వాత ఇప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తాడంటే ఈ బిడ్డే వాడితో యుద్ధం చేసి వాడిని తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడండి? పాతంలో వేస్తాడు. ఇవాళ దేవుడు వేచి ఉంది దేనికి తెలుసా? ఆ మగ శిశువు కొరకు. ఆ మగ శిశువు ఎవరు? ఇవాళ జయించిన వారు గుంపు. దేవుడు జయించిన వారి గుంపు కోసం వేచి ఉన్నాడు. ఎందుకని? ఈ జయించిన వారి గుంపు ఏం చేస్తారు? వారేం చేస్తారు? వారు ఏలతారు. ఇప్పుడు ఈ యొక్క పతనమైన ఈ యొక్క ఏదైతే ఘట సర్పం ఉందో ఆ ఘట సర్పాన్ని వారే తీసుకొని వెళ్ళి దాంట్లోకి అగ్నిగుండంలో వేస్తారు. దేవుడు స్వయాన ఆయన చెయ్యడు. ఎవరి ద్వారా చేపిస్తాడంటే జయించు వారితోటి. ఆ జయించు వారే ఈ మగ శిశువు. ఇలా మనం చూడాల్సిందంటే ఆ మగ శిశువు జయించువారు అంటే మనమా? కాదు, మనలో ఉన్న క్రీస్తే. ఎందుకంటే శిరస్సు ఒకటి, దేహం ఒకటి ఉండదు. శిరస్సు క్రీస్తు అయినప్పుడు దేహం ఏమైంది? తలకాయ నాదయ్యి మొండెం వేరే వాళ్ళది అవ్వదు కదా. తలకాయి నాదే అవ్వాలి, మొండెము నాదే అవ్వాలి. తలకాయి దేవుడే, మొండెము కూడా దేవుడే. అట్లాగే లోపల వచ్చేది ఏంటి? ఇప్పుడు ఈమె గర్భంలో ఎవరున్నారు? మరియ గర్భంలో ఆ శిశువు బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఆ శిశువే బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? అక్కడ ఆ శిలువ మీద ఆయన ఏం చేయబోతున్నాడు? మరణం ఆ సర్పాన్ని తలను చెత కొట్టబోతున్నాడు. ఇప్పుడు మనలో నుంచి బయటకు వస్తున్నాడు. అందుకే నిన్నటి దినాన్ని మనం ఏం చదివాం? ఆమె కృప కలిగి కృప పొంది దయాప్రాప్తురాలై
నిన్న అదే చదివాం. యాకోబు దయాప్రాప్తుడై, దావీదు దయాప్రాప్తుడై గుడారంగా మారాడు. ఎవరికి? దేవునికి గుడారంగా మారారు. ఇవాళ మరి ఏమైంది? దేవుణ్ణి కలిగి దేవునికి గుడారంగా మారింది. దేవుడు మనకు గుడారం ఉండటమే కాదు, మనమే దేవునికి గుడారంగా మారటం. ఇప్పుడు మనము ఏదైతే ఈ మరియ ఏదైతే గుడారంగా మారి 9 నెలలు ఆయన్ని కన్నదో, ఆయన్ని లోపల పెట్టుకుందో, కడుపులో పెట్టుకుందో, దాని తర్వాత 9 నెలల తర్వాత బయటికి ఏ విధంగా అయితే వచ్చిందో, సంఘం అనే ఈ వ్యక్తి కూడా ఏం చేస్తుంది? కలిగి ఉంది, గర్భాన్ని కలిగి ఉంది. ఆ బిడ్డని ఎప్పుడైతే ఘటసర్పము రెడీ అయి అది మింగటానికి వచ్చిద్దో, అంటే మహాశ్రమల కాలము మొదలవకుండా ముందుగానే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏం జరిగిద్ది అంటే ఆ బిడ్డని రైస్ చేసిద్ది. ఆ బిడ్డ ఏం చేస్తాడు? ఇంకా యుద్ధం చేయబోతున్నాడు, ఏలబోతున్నాడు. ఇవాళ ఏలే గుంపులో మనం అందరం ఉండాలి అంటే మనము కూడా ఎవరిని కలిగి ఉన్నాం? ఇక్కడ జరుగుతున్న మాట ఏంటి అంటే ఈ స్త్రీ గురించి చదువుతున్నాం మనం. ఈ స్త్రీ ఎవరిని కలిగి ఉంది? ఎవరిని కన్సీవ్ చేసి ఉంది? ఎవరిని కలిగి ఉందండి? ఈ యొక్క కన్యక ఆ ఒక కుమారుని కలిగి ఉన్నది. ఇవాళ సంఘం కూడా ఒక కుమారుని కలిగి ఉంది. ఆ కుమారుని పేరే మగ శిశువు. ఆ మగ శిశువు ఎవరో కాదు, స్వయాన క్రీస్తు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇవాళ దేవో తండ్రి, తను మరియ దేవో తండ్రి గర్భవతి అయి ఉన్నది, దేవుణ్ణి కలిగి ఉన్నది. ఇవాళ సంఘము కూడా దేవ గర్భాన్ని ధరించి ఉన్నది. అయితే ప్రభా, మరి మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఉన్నావు. అయ్యో ఓ గర్భవతురాలారా, ఆ ఒక కాలము మరి మీకు మహాశ్రమలు కలుగును, మరి దానికన్నా ముందే పిల్లలారా అని మనం ఇంకోసారి చెప్పి ఉన్నావు ప్రభా. దేవో తండ్రి, నిజంగా గర్భవతి అయి ఉండాలి, బిడ్డని కనేయాలి ప్రభా. దేవో తండ్రి, నిజంగా మేము కూడా దేవా నిన్ను కలిగి ఉన్నాము, నిన్నే ధరించుకొని ఉన్నామని మర్చిపోకుండా సహాయం చేయండి దేవా. ప్రసవ వేదన ఏ విధంగా అయితే దేవా ఓ తండ్రి ఒక స్త్రీ పడిద్దో ప్రభా, అటువంటి ప్రసవ వేదన మాకును దయచేయండి దేవా. ఏ విధంగా అయితే దేవా మరియ నిన్ను కలిగి ఉన్నదో మేము కూడా నిన్ను కలిగి ఉన్నామని దేవా. నిన్ను కలిగి ఉన్న వారము ఎంత గొప్ప వారము అంటే ప్రభా, రేపటి దినాన ఆ ఒక ఘట సర్పంతో యుద్ధం చేసేవారు ఎవరో కాదు, స్వయాన మాలో ఉన్న జయించిన వాడైన దేవుడై ఉన్నాడని, ఆ దేవాతి దేవుణ్ణి కలిగి మేము ఇవాళ ఉన్నామని ఆ దినాన మరియకి చెప్పినట్టుగా నీలో ఉన్నవాడు రక్షకుడై ఉన్నాడు, మరి మాలో ఉన్నవాడు కూడా అదే రక్షకుడై ఉన్నాడు. ఆయన రక్షకుడై ఉన్నాడు, రాజై ఉన్నాడు, ఆయన సదాకాలము తోడై ఉన్న ఇమ్మానుయేలు దేవుడై ఉన్నాడు. మాలో ఉన్నవాడు కూడా అటువంటి వాడే, ఆ దేవాతి దేవుడే. దేవా, ఇవాళ సంఘం అనే మాలో ప్రభ నిన్ను నువ్వే పెట్టుకున్నందుకు నీకేను వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, మేము నిన్ను కలిగి ఉన్నామని మాటికి మేము జ్ఞాపకం చేసుకుంటానికి మా అందరికి నువ్వు సహాయం చేయండి ప్రభా. మీరే సహాయం చేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాము తండ్రి, ఆమేన్. Amen. Thank you, Lord Jesus, for another day you are added in our lives, Lord. Thank you, Lord Jesus. And this life belongs to you, Lord. Thank you, Lord, for the love you have shown to your body, Lord. Thank you, Lord, for making us a part of your body, Lord. Thank you, Lord, for preparing us for the rapture, Lord. Yes, Lord, in a moment, in a twinkling of an eye, we will be with you forever and ever, Lord. This body, these mortal bodies will put on immortality, Lord. Yes, Lord. As the scripture says, yes, Lord, even we are saying, Lord, come, Lord Jesus. Thank you, Lord, for that day. Thank you, Lord, for the rapture. Thank you, Lord, for that precious day, and we will be with you forever and ever. Thank you, Lord, for the word. Thank you, Lord, and the word carries life, and that word is you, Lord. Thank you, Lord, for that word bringing fruit in our life, Lord. Thank you, Lord Jesus. Thank you, Lord, for everything, Lord. We pray and bless each and every member in this conference, and everybody who are going to hear this word of God, Lord. Thank you, Lord Jesus. Thank you, Lord, for everything. In Jesus Christ's precious name we pray. Amen. ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. దయాళుడా, కనికర స్వరూపి అయిన మా నాయన, ఈ సాయంకాల సమయంలో నీ ప్రియ బిడ్డలైన మమ్ములను గ్యాదర్ చేసి నాయన నీ సన్నిధి కలిగిన వారమై జీవము గల నీ సన్నిధిలో నా తండ్రి మరి నాయన అమూల్యమైనటువంటి ఆ యొక్క గూఢమైన సంగతులను మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఇనుప దండంతో జయించువారు నా తండ్రి ఏలతారు అని చెప్పబడి ఉన్నది. మగ శిశువు ఎవరు అని అంటే జయించువారై ఉన్నారని చెప్పబడి ఉన్నది. నాయన వాడైతే నాయన శోధకుడు
నా తండ్రి 3 భాగాల నక్షత్రములంతా ఒకతో కింద పడవేసి నాయన పుట్టబోయే మగ శిశువు కొరకు నాయన ఎదురు చూస్తా ఉన్నాడు నాయన. అయితే నా తండ్రి నీ యొక్క శౌర్యముతో పరాక్రమతో నా తండ్రి నీవు మరి నాయన ఏలేటువంటి మహారాజుగా మహోన్నతుడిగా నా తండ్రి ఆ శోధకుని మరి నాయన నరకంలో పడవేసి జయించు వాడవై ఉన్న సర్వాధికారి నీవు మాలో ఉండి మమ్ములను నాయన ఏలుతున్నందుకు వందనాలయ్యా. అంతేకాదయ్యా, మేము జయించువారుగా నా తండ్రి నీ వచ్చు పర్యంతరం వరకు కూడా నాయన నీ యొక్క రాజ్యము కొరకు నీ యొక్క సన్నిధిలో జీవించు వారముగా ఉండుటకు మీ అనుమతి మాకు దయచేసి మీ కృప పొందుటికై మమ్మల్ని ఆయుధపరచండి తండ్రి. నీ వాక్యములు ఎంత గొప్ప ప్రభువా, ఇంత గొప్ప నాయన రహస్యమైనటువంటి సంగతులను మాకు బయలుపరుచుకుంటూ అనుదినము నాయన నీ మన్నాత మమ్ములను వృద్ధిపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నా దేవా నా తండ్రి నా ప్రభువా అని పిలుచుటకు మమ్మల్ని మీ ప్రియబిడ్డలుగా ఎంచుకున్న సర్వాధికారి కృతజ్ఞతాస్తుతులు నీకు మాత్రమే సమర్పించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord.